హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ లాగ్స్. మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను చూడండి. అదేంటంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ముగ్గురు పెట్టుకొని ఆయిల్ పోసుకున్న. ఏం చేస్తున్నాను అంటే బీరకాయ పొట్టు ఉంటాయి కదా, ఆ పొట్టుతోటి చట్నీ చేస్తున్నాను అనమాట. సో ఆ చట్నీ కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ మనం పల్లీలు తీసుకొని ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అవి పక్కకు పెట్టుకున్న వేయించుకొని పల్లీలు, మళ్ళీ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఏంటంటే మీరు ఎంత తింటారు కారం దాన్ని బట్టి వేసుకోవచ్చు మిర్చిను. నేనైతే ఒక 6 వేసుకున్నాను, 5 to 6 వేసుకున్నాను. దాంట్లో ఏంటంటే మనం దాన్ని సుంచి వేసుకోవాలి, లేకపోతే అది టప్ 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 అని మళ్ళీ దాంట్లో ఉన్న గింజలు ఎగిరి మీద పడితే. సో కొంచెం మిర్చి వేయించుకునేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. ఇంకోటి మళ్ళీ కరివేపాకు, మంచిగా కరివేపాకు కూడా వాటర్లో కడిగేసి వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆ కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టండి. ఏమన్నా ఇంకా క్లియర్గా కావాలి అనేసి అంటే కామెంట్స్ రూపంలో పెడితే నేను చదువుకుంటాను. ఇప్పుడేమో బీరకాయ పొట్టు వేసుకున్నాను. బీరకాయ పొట్టు మంచిగా వాష్ చేయాలి వాటర్లో, ఎందుకంటే దాంట్లో పౌడర్, ఎందుకంటే చెట్ల మంది ఏదో వేస్తారు కదా. సో పొట్టు తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకున్నాం టేస్ట్ రావడానికి. కొత్తిమీర ఇప్పుడైతే ఆకుకూరలు బాగా వస్తున్నాయి కదా, సో కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇది కాసేపు వేయించుకోవాలి. ఇంకో సైడ్ ఏమో నేను చింతపండు ఉడకపెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకు అనంటే అది మనం నానబెట్టాలి అంటే టైం పడుతుంది. సో తొందర నానాలనేసి ఉడకబెట్టాను. సో దీంట్లో కొంచెం జీలకర్ర వేసాను, ఎల్లిపాయలు కూడా వేసాను. ఎల్లిపాయలు ఒక 3-4 ఏమో వేగాలనేసి ఆయిల్ వేసాను. కొన్ని ఏమో పచ్చివే వేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలంటే చల్లారిన తర్వాత ఒక్కొక్కటి అన్నీ మిక్సీ గ్రైండర్ పట్టాలన్నమాట. చూడండి, మిర్చి, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, మళ్ళీ ప్లస్ బీరకాయ పొట్టు. సో తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో నేను జీలకర్ర కూడా వేసుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు టేస్ట్ రావడానికి. సో కొంచెం లైట్గా గ్రైండ్ అయిన తర్వాత చూడండి చింతపండు కూడా వేసేస్తున్నాను. మా కోడలు కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట కుకింగ్ దగ్గర. అందుకని తను వేసింది చూడండి. చింతపండు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ అయ్యేంతసేపు కొంచెం వాటర్ పోసుకొని గ్రైండర్ చేసుకోవాలి మెత్తగా. అంతే ఫ్రెండ్స్, గ్రైండర్ అయితే అయిపోయింది పేస్ట్. ఇప్పుడు తర్వాత పోపు వేసుకోవాలన్నమాట. వీటికి పోపు కావాల్సింది కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు ఒక 5, తర్వాత మినప్పప్పు, ఆవాలను, జీలకర్ర పోపు కావాల్సింది. సో మళ్ళీ ఆ ముక్కుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. మా కోడలు చూడండి కరివేపాకు వేస్తుంది, నాకు హెల్ప్ చేస్తుంది. చిన్న కోడలు అనమాట, కలుపుతుంది, పోపు వేస్తుంది పచ్చట్నీలకి. ఒక దిక్కేమో ఇడ్లీ పెట్టుకున్నాం మేము. తర్వాత మాకు టేస్ట్ కావాల్సింది ఇంగువ వేసుకొని కూడా అంతే ఫ్రెండ్స్. ఇంగువ వేసుకొని ఆ పోపు అయిపోయింది. తర్వాత పోపుని చట్నీలో వేసి కలుపుకోండి అంతే.